హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక మైండ్ బ్లాక్ అయ్యే క్రైమ్ స్టోరీ చెప్పబోతున్నాను. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో కూడా ఇలాంటి ట్విస్ట్ మీరు చూసి ఉన్నారు. ఇది ఎక్కడో జరిగింది కాదు, మన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం బోర్గాం గ్రామంలో జరిగింది. ఇక ఈ స్టోరీలోకి వెళ్తే, రమేష్ అతనికి 35 ఏళ్ళు ఉంటాయి. ఆ వ్యక్తి గల్ఫ్ దేశాల్లో పనిచేసి జూన్ 27న తిరిగి ఇండియాకు వచ్చాడు. అతని భార్య పేరు సౌమ్య. ఆమెకి 32 ఏళ్ళు ఉంటాయి. ఆమె ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా చేసేది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. రమేష్ విదేశాల్లో ఉన్న సమయంలో సౌమ్యకు అనిల్ అనే వ్యక్తితో ఎఫ్ఐఆర్ ఏర్పడింది. భర్త తిరిగి వచ్చేసరికి తన ఎంజాయ్మెంట్కి అడ్డు వస్తున్నాడని భావించిన సౌమ్య తన ప్రియుడు అనిల్ మరియు అతని ఫ్రెండ్ బంటి, అసలు పేరు వెంకట్ సాయితో కలిసి భర్తను చంపడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. మొదటి ప్లాన్ జూన్ 29. ప్లాన్ ప్రకారం జూన్ 29న బంటి అనే వ్యక్తి రమేష్కు ఫుల్గా మందు తాగించి డాబా పైకి తీసుకెళ్ళి కిందకు తోసేశాడు. కానీ రమేష్ అదృష్టవశాత్తు బతికిపోయాడు. అయితే తీవ్రంగా గాయాలయ్యాయి. అప్పుడు సౌమ్య భర్త మీద ఎంతో ప్రేమ ఉన్నట్లు యాక్టింగ్ చేసి మందు మత్తులో కాలు జారి కింద పడిపోయాడు అని అందరినీ నమ్మించింది. అతన్ని ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించి తిరిగి ఇంటికి తీసుకొచ్చింది. రెండవ ప్లాన్ ఏంటంటే ది షాకింగ్ మర్డర్ జూన్ 30. మొదటి ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో సౌమ్య జూన్ 30న ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. మంచం మీద గాయాలతో ఉన్న రమేష్కు సెలైన్ ఎక్కించడానికి చేతికి ఒక క్యానులా ప్లాస్టిక్ పైప్ లాంటిది పెట్టారు. సౌమ్య తను నర్సుగా నేర్చుకున్న వైద్య పరిజ్ఞానాన్ని ఒక క్రిమినల్లా వాడిందనమాట. కొన్ని నిద్ర మాత్రలు పొడిని టాయిలెట్ క్లీనర్తో కలిపి ఒక ఇంజెక్షన్లోకి తీసుకొని నేరుగా ఆ క్యాన్యులా ద్వారా రమేష్ నరాల్లోకి ఎక్కించేసింది. టాయిలెట్ క్లీనర్ నరాల్లోకి వెళ్ళడంతో రమేష్ అక్కడికక్కడే చనిపోయాడు. అప్పుడు ఆమె ఎవరికి ఏ డౌట్ రాకుండా అతనికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని చెప్పి బంధువులందరినీ నమ్మించి హడావిడిగా అంత్యక్రియలు కూడా పూర్తి చేసేసింది. కానీ పాపం పండిన రోజు దేవుడు ఏదో ఒక రూపంలో నిజం బయట పెడతాడు అంటారు కదా. సో ఇజ్రాయెల్లో ఉంటున్న రమేష్ సోదరుడికి, అలాగే రమేష్ తల్లికి సౌమ్య ప్రవర్తన మీద, రమేష్ మృతదేహం మీద ఉన్న గాయాల మీద డౌట్ వచ్చింది. జూలై 1వ తేదీన రమేష్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎంట్రీ ఇచ్చి పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం చేయించగా అది ముమ్మాటికి హత్య అని తేలింది. పోలీసులు తమ స్టైల్లో విచారించేసరికి సౌమ్య అసలు నిజం మొత్తం బయటపెట్టింది. ఫైనల్గా జూలై 4న పోలీసులు సౌమ్యని, ఆమె ప్రియుడు అనిల్ను, అతనికి సాయం చేసిన వెంకట్ సాయి అనే ఆ బంటిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ప్రాణాలు కాపాడాల్సిన వృత్తిలో ఉన్న నర్సు ఒక అక్రమ సంబంధం మోజులో పడి కట్టుకున్న భర్త ప్రాణాలని టాయిలెట్ క్లీనర్తో ఎంత దారుణంగా తీసేసిందో ఈ స్టోరీ వినాక మీకు ఏమనిపించిందో కింద కామెంట్స్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని క్రైమ్ స్టోరీస్ కోసం అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తూ ఉన్నారు. లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తూ సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్, బై బాయ్.